తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ పోర్టుకు ఇతర వాహనాలు రాకుండా ఎవరైనా నిరోధిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ మల్లిబాబు పేర్కొన్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులతో మంగళవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయం ఆర్డీఓ ఎస్ మల్లిబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆర్ సుస్మిత, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, రవాణా శాఖ డీటీసీ మురళీకృష్ణ, పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి తదితర అధికారులు హాజరయ్యారు. పోర్టు పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార పారిశ్రామికవేత్తలు ట్రాన్స్పోర్ట్ ప్రతినిధుల లారీలను నిలుపుదల చేయరాదని ఆయన సూచించారు. ఆర్డీఓ మాట్లాడుతూ కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకుని అనేక మంది వ్యాపారులు కార్యకర్తలు నిర్వహిస్తున్నారని అన్నారు. కాకినాడ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ది పదంలో నిలిపేందుకు స్థానికంగా నెలకొల్పిన పరిశ్రమలు, రవాణా రంగంలో ఉన్న వివిధ రకాల వాహనదారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్ వాడినా బిల్లులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఫ్రీ పవర్, దళిత, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ కాలనీలో నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జీవో జారీ చేసి అమలు చేసినట్టు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉచిత విద్యుత్కు ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. మీరు పవర్ బిల్లు కోసం వెళితే బిల్లు కట్టలేక 42,000 బకాయిలు కూల్ చేసుకునే వాళ్ళకి, అసలు మామూలుగా 200 యూనిట్లు కూడా వాడకుండా ఉన్న వాళ్ళకి, బాలింతలుగా ఉన్న కుటుంబాలు, పసిపిల్లలతో ఉన్న కుటుంబాలు, ముసలి వాళ్ళని పెట్టుకుని చిన్న రేకులు వేసుకుని పక్కన తాటాకులతో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళని కూడా చూడకుండా కడతారా లేదా, కట్టకపోతే మొత్తం మీ కరెంటు తీసేస్తున్నామని చెప్పేసి మీటర్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి, ఆడవాళ్ళు కొంచెం ఆగండి అయ్యా మగవాళ్ళు లేరంటే వాళ్ళని బూతులు తిట్టి, ఇది నేను రియాలిటీ మీ ముందు చెప్తున్నాను, ఆ బూతులు నేను ఇక్కడ చెప్పలేను. వీళ్ళు ప్రవర్తించిన విధానం అంటే మీకు ఎస్సీలకు కూడా కరెంటు కావాలన్నా, ఎస్టీలకు కూడా కరెంటు కావాలన్నా, మీ తాత ఉన్నప్పుడు కరెంటు ఉందా, మీ నాన్న ఉన్నప్పుడు కరెంటు ఉందా, ఎవడిస్తాడు మీకు కరెంటు ఫ్రీగా, కులుకుతాం అనుకుంటున్నారా? ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పలేని భాషలో చెప్పేసారు నాతోటి ఒక విలేజ్లో. ఇవన్నీ చేస్తున్న నేపథ్యాన్ని భరించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాదాపు ఈ 20 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా తిరుగుబాటు చేసే రోజులు రాబోతా ఉన్నాయి. తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా? కరెంటు పేరు మీద ఉన్న ఉద్యోగి ఎవడైనా సరే, వాడు గుంజలు ఎక్కేవాడైనా కానీ, స్తంభాలు ఎక్కేవాడి దగ్గర నుంచి ఏఈ దాకా, ఈఈ దాకా, డిఈ దాకా, ఎస్సీ దాకా ప్రజలు తిరగబడితే అదే కరెంటు పోలుకి మిమ్మల్ని కట్టేసి, అదే కరెంటు పోలికి మిమ్మల్ని కట్టేసి బిల్లు అడగటానికి వస్తే మీ మీద తిరుగుబాటు చేసే రోజు వస్తుందో గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల దాకా ఇచ్చాడు. వేర్ ఈజ్ యువర్ జీవో? ఈ 200 యూనిట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని మేము తీసేస్తున్నాం. కరెంటు డిపార్ట్మెంట్కి లాస్ వచ్చింది, మేము పెద్దోళ్ళు దొరికిపోతే వాళ్ళు మమ్మల్ని కొట్టేటట్టున్నారు కాబట్టి మేము కాలనీలకు వస్తాం, పేదోళ్ళని మేము బూతులు తిట్టచ్చు. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్న విధానం కానీ ప్రభుత్వం ఒక చీకటమయం చేస్తున్నటువంటి దళితుల జీవితాలని దాదాపు 1 నెలగా 2 నెలలుగా కరెంటు తీసేస్తే చీకట్లో ఉండిపోయారు వీళ్ళందరూ. ఆ కిరోసిన్ లాంతర్లో ఏదో పెట్టుకొని. సో పెద్దవాళ్ళ దగ్గర పోగలుగుతున్నారా? పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, లేకపోతే మీకున్నటువంటి ఫ్యాక్టరీస్, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పోవట్లేదు. వై దిస్ కూటమి ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ పూర్ పీపుల్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అండగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని మీరు గ్రామం వెళ్ళి, గ్రామంలో కూడా తెలుగుదేశానికి కూటమికి ఓటేస్తే వాడు బకాయి ఉన్నా వాడి కరెంటు పోదు, తెలుగుదేశానికి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాలనీలో వాళ్ళందరూ కరెంటు మొత్తం పీకేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది న్యాయం అని అడుగుతున్నాను నేను. న్యాయం కానప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి మీ సంగతి కూడా చూస్తారని చెప్తున్నాం. రిక్వెస్టింగ్ గవర్నమెంట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి సిన్సియర్, if you want to prove yourself, don't touch these SC and ST people who are below 200 units and who are
యూజింగ్ దిస్ పవర్. దీన్ని మీరు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో ఒక్క మాటలో చెప్తాను నేను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెను శాపంగా దళితులు భావిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, పేదల బ్రతుకుల్లో వాళ్ళ కుటుంబం బాధలు కష్టాలు నష్టాలు మారిపోవడం కోసం ఆయన తీసుకొచ్చినటువంటి విద్య కానీ ఆయన ప్రారంభించినటువంటి వైద్య విధానం కానీ ఈ రెండు పేదల్ని ప్రాణాల నుంచి రక్షించాయి, వాళ్ళ జీవితాలను బాగు చేశాయి. కానీ ఇప్పుడు మీరు దేని మీద మనసు పెట్టారంటే గత ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేందుకు అనేకమైన కార్యక్రమాలు చేస్తే ఆ పథకాల మొత్తాన్ని ఈ వర్గాలకు ఇప్పుడు ఇవ్వటానికి వీల్లేదని ఆపేస్తున్నారు. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో 169 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాడేరు నుండి వైజాగ్ గాజువాకలోని ఆటోనగర్ కు 169 కిలోల గంజాయిని కారులో తరలిస్తూ ఉండగా సబ్బవరం రోడ్లో పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 3 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో పాటు గంజాయిని సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 2 రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పి మండలం ఏనుమలదొడ్డి పంచాయతీ రుద్రంపల్లి గ్రామంలో మిద్దె కూలింది. ఈ ఘటనలో 3 మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవులుగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజలు భయంతో బయటకు పరుగులు. 6వ రోజు వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. గరుడ సేవలో భాగంగా శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వైసీపీ సోషల్ మీడియాపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణ. అనంతపురం జిల్లాలో విషాద ఘటన. రుద్రంపల్లిలో మిద్దె కూలి 3 దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.